వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగులు ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య అన్నారు. గురువారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. తక్షణమే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనకు స్వస్తి చెప్పాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. రావులపల్లి రవీంద్రనాథ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు. ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకునేదానికి ఇప్పటి వరకు చాలా పోరాటాలు చేశాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆర్టీసీని వేరు పేర్లతో ప్రైవేటీకరించేదానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రికల్ బస్సులు, దాదాపు ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా 300 నుంచి 400 వరకు కొత్త బస్సులు రాబోతున్నాయి. ఈ కొత్త బస్సులు వచ్చిన తర్వాత ఇది ప్రజలకి, అంటే ఈరోజు స్త్రీ శక్తి పథకం ఏదైతే తీసుకొచ్చారో దాంట్లో ఏంటి, ఓన్లీ పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే అలౌ చేస్తున్నారు. కానీ ఇలాంటి కొత్తగా వచ్చేటటువంటి బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు, డీలక్స్ బస్సులు కావచ్చు, హైటెక్ బస్సులు కావచ్చు, ఈ కొత్తవి వచ్చేటప్పటికీ పాత వాటిని అన్నిటి కూడా కిందకి నెట్టేస్తున్నారు. అంటే క్రమేణా ఈ స్త్రీ శక్తి పథకాన్ని కూడా నిర్వీర్యం చేసేదానికి, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నిర్వీర్యం చేసేదానికి దాంట్లో ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త పేర్లతో కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. వీటిల్లో వచ్చినాయి. స్త్రీ శక్తిని నిర్వీర్యం చేస్తే అది నీకే నష్టం, దాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి కార్మికుల సమస్యలని కూడా పరిష్కారం చేయకుండా ఈరోజు వాళ్ళకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కారుణ్య నియామకాలు చేపట్టాలని, చనిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. అదేవిధంగా నైట్ ఆల్ట్ అలవెన్సులు కోట్లాది రూపాయలు పెండింగ్ ఉంది. ఈరోజు ఏదైతే స్త్రీ శక్తి పథకం పెట్టాడో, స్త్రీ శక్తి పథకానికి నెలకు 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. కానీ కేవలం 160 కోట్లు మాత్రమే చెల్లిస్తా ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త పల్లవి రాష్ట్ర ప్రభుత్వం పాడుతూ ఉంది. ఏంటంటే ఈ రాష్ట్ర ఆర్టీసీ డిపోలన్నీ కూడా బొంబాయి కంపెనీ, పినాకిల్ కంపెనీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే శ్రీశక్తి పథకానికి 3000 బస్సులు కావాలి. మరి 3000 బస్సులు కావాలంటే 3000 బస్సులు తేకుండా ఖండమైనటువంటి బస్సుల ప్లేసులలో కొత్త బస్సులు తెస్తున్నారు తప్ప ఏడ 3000 బస్సులు కొంటానాడు. మీరు అట్లా కొనకుండా పోగా, కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుండా పోగా, ప్రైవేటీకరణ చేయడానికి ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు వాళ్ళకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.